ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ షాక్ల మీద షాక్లు ఇస్తోంది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో పాకిస్తాన్ భారత విమానాలకు తమ గగనతలంలోకి ఎంట్రీ లేదని ప్రకటించింది. దీంతో భారత్ పాక్ ను మరింత దెబ్బ కొట్టాలని నిర్ణయించింది. పాక్ విమానాలకు భారత్లోకి ఎంట్రీ లేకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ విమానాలు కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వెళ్లాలంటే భారత గగనతలం నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఆ విమానాలకు ఎంట్రీ ఆపేస్తే ఆ విమానాలు మరింత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. మరోవైపు భారత్ విమానాలను అనుమతించమని చెప్పిన పాక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఓవర్ ఫ్లైట్ ఫీ కింద ప్రతిరోజు వసూలు చేసే $1,20,000 కోల్పోనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చుక్కలు చూపించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. దీంతో భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్నారు. భారత్ సింధు నదీ జలాలను నిలిపివేయడంతో పాక్ కూడా భారత్పై ఆంక్షలు విధించాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే భారత విమానాలకు తమ గగనతలంలో ఎంట్రీ లేదని చెప్పింది. అంతేకాక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ భారత విమానాలకు గగనతలం మూసివేసినట్టు పాక్ విమానాలకు భారత్ గగనతలం అలాగే ఆ దేశ నౌకలకు పోర్టులు మూసివేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ గగనతలం మూసివేయడంతో భారత్ కూడా ప్రతీకార చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ భారత్ ఇలాంటి చర్య తీసుకుంటే అది పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీసినట్టే అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి విమానాలు, నౌకల విషయమై ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కాస్త వెనక్కి తగ్గితే సైలెంట్ కావాలని, లేకుంటే చర్యలు చేపట్టాలని భావిస్తోంది. అయితే ఇంకా దీనిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాన్ని తీసుకోలేదు. భారత్ నిర్ణయం తీసుకుంటే పాక్ ఎయిర్లైన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. పాకిస్తాన్కు చెందిన విమానాలు ఆసియాలోని ముఖ్య నగరాలైన కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్కు వెళ్లాలంటే భారత్ గగనతలంపై నుంచే వెళ్లాలి. భారత్ గనుక పాక్ విమానాలను నిషేధిస్తే చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంతో పాటు ట్రావెలర్లపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఆ దేశ విమానాలపై ట్రావెలర్లు ప్రయాణించే ఛాన్స్ ఉండదు. అదే జరిగితే దాయాది దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోనుంది. భారత విమానాలకు పాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి. పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశానికి ఎక్కువ నష్టమని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి 800కు పైగా అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇందుకోసమో ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు $120,000 వసూలు చేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కోల్పోతుందని అంటున్నారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో 5 నెలల పాక్ తమ గగనతలంలో భారత విమానాలపై ఆంక్షలు విధించింది. అప్పట్లో ఆ దేశం $100 మిలియన్ పైగా నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు పాక్ నౌకలపైన నిషేధం విధించాలని భారత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఇస్లామాబాద్లోని భారత్ తన హైకమిషన్ కార్యాలయం నుంచి రక్షణ, నేవీ, వైమానిక విభాగాల సలహాదారులను ఉపసంహరించుకుంది. దీంతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయబడింది. దీనివల్ల అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. పాకిస్తాన్ నౌకలు ఆసియా దేశాలకు వెళ్లాలంటే భారత్ మీదుగా వెళుతున్నాయి. నౌకా విభాగంపై భారత్ ఆంక్షలు కొరడా జులిపిస్తే ఆ దేశ నౌకలకు భారం అమాంతంగా పెరగవచ్చని అంటున్నారు నౌకా విభాగ నిపుణులు. థాయిలాండ్కు వెళ్లాలంటే అండమాన్ దీవుల మీదుగా ఆయా నౌకలు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. దానికోసం నౌకలు మరింత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో మయన్మార్తో పాకిస్తాన్కు ఉన్న వాణిజ్యం నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే పాక్ ఆర్థిక వ్యవస్థ నిలువుగా కుప్పకూలిపోవడం ఖాయమని వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు కొమ్ము కాసి సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ అనవసరంగా భారత్తో పెట్టుకుంటోందని, అదే జరిగితే ఆ దేశానికి ఆర్థికంగా నష్టమని చెబుతున్నారు.